నేను రాజేంద్ర డీటెయిల్స్ చూస్తే కరోనా కష్టాలు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఇంతలోనే మరో వైరస్ జనం గుండెలో దడపుట్టిస్తుంది. గులియాన్ బారే సిండ్రోమ్ జీబీఎస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దగ్గినా తుమ్మినా జ్వరం వచ్చినా సరే జీబీఎస్ అటాక్ అయిందా అని హడలిపోయేలా మారింది పరిస్థితి. ఇప్పటికే మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్లో గులియాన్ బారే సిండ్రోమ్ పాజిటివ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఈ వైరస్ కు 7 బలయ్యారన్న వార్తలు పొరుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. గులియన్ బారే సిండ్రోమ్ ఇప్పుడు ప్రజలందరినీ కలవరపెడుతున్న వైరస్. మహారాష్ట్రలోని పూణేలో జీబీఎస్ రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఇక్కడ రోగుల సంఖ్య 158కి చేరుకుంది. దేశవ్యాప్తంగా 166 కేసులు నమోదయ్యాయి. ఇటు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోనూ ఒక కేసు వెలుగు చూసింది. ముఖ్యంగా పూణేలో కలుషిత నీటి కారణంగా రోగుల సంఖ్య పెరుగుతోందని భయపడుతున్నారు. ఎక్కువ కేసులు పూణే దాని పరిసర ప్రాంతాల్లోనే నమోదవుతున్నాయి. తాజాగా మరో 10 ఏళ్ల బాలుడి మృతితో మృతుల సంఖ్య 7కు చేరుకుంది. కలుషిత ఆహారం, బ్యాక్టీరియా లేదా ఇన్ఫెక్షన్ల ద్వారా గులియన్ బారే సిండ్రోమ్ సోకుతోంది. జ్వరం, వాంతులు, ఒళ్లంతా తిమ్మిర్లు, డయేరియా, పొత్తికడుపు నొప్పి, నీరసం, కండరాల బలహీనత లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలుంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. ఈ వైరస్ ప్రధానంగా కలుషిత ఆహారం వల్ల సోకుతోంది. వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా కారణంగా బలహీన రోగనిరోధక శక్తి కలిగి ఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే ప్రజలు గులియన్ బారే సిండ్రోమ్ గురించి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది అంటువ్యాధి కాదని, చికిత్సతో నయం చేయొచ్చని వైద్యులు చెప్తున్నారు. అత్యధిక మందిలో ఇన్ఫెక్షన్ మొదలైన 1-2 వారాల తర్వాతే ఇది బయటపడుతుంది. అరుదుగా వాడే ఇన్ఫ్లుయెంజా, టెటనస్ టీకాల వంటివి కూడా గులియన్ బారే సిండ్రోమ్ కు దోహదం చేయొచ్చని అంటున్నారు డాక్టర్లు. కరోనాలా ఇది అంటువ్యాధి కాదని తెలిపారు. ఆందోళన చెందాల్సిన పని లేదు కానీ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దీనికి ట్రీట్మెంట్ ఉంది. మెయిన్గా ఇప్పుడు ఏదైతే బాడీలో యాంటీబాడీస్ ఫామ్ అవుతుందో ఆ యాంటీబాడీస్కి అగెయిన్స్ట్గా ఐవీఐజీ ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇవ్వడం కానీ ఆర్ ప్లాస్మా ఫెరిసిస్ ట్రీట్మెంట్ ఉంది. సో చాలా తక్కువ కేసెస్ రెస్పిరేటరీ మజిల్స్ ఇన్వాల్వ్ అయ్యి వెంటిలేటర్ వరకు వెళ్ళడం ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ రికవరీ అవుతాయి. కొన్ని కేసెస్ మాత్రం చిల్డ్రన్ కొంతమందికి ఫిజియోథెరపీ లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్ ఆర్ సివియారిటీని బట్టి రేర్ కేసెస్ డెత్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. బట్ ఎర్లీ ప్రజెంటేషన్ టు ద డాక్టర్, అంటే కొంచెం సిమ్టమ్స్ అనిపిస్తున్నాయి, చైల్డ్కి వీక్నెస్ స్టార్ట్ అవుతుంది, వాకింగ్ డిఫికల్టీ ఉంది, ఆర్ అబ్నార్మల్ సెన్సేషన్స్ అవుతుంది, ఒక రీసెంట్గా కోల్డ్ కాఫ్ ఆర్ మోషన్స్ తర్వాత ఇలాంటి సిమ్టమ్స్ గనక మీరు గమనించినట్టయితే ఎర్లీగా మనం కన్సల్ట్ అయ్యి స్ప్రెడ్ అవ్వకముందే మైల్డ్గా ఉన్నప్పుడే మనం ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ డిటోరియేషన్, ఎక్కువ సివియారిటీ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఇది ఏదైతే ఉంటుందో కంటామినేటెడ్ వాటర్ నుంచి సోర్స్ ఉంది కాబట్టి సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది కాచి ఇవ్వడం కానీ ఆర్ కంటామినేషన్కి దారులు ఉన్న చోట లైక్ ఐస్ క్రీమ్ కంటామినేటెడ్ వాటర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, పానీపూరి కంటామినేటెడ్ వాటర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో కంటామినేటెడ్ వాటర్కి దూరంగా ఉండి డ్రింకింగ్ ఫుడ్ అండ్ వాటర్ జాగ్రత్తలు మనం తీసుకుంటే ఈ డిసీజ్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. మహారాష్ట్రలో ఇప్పటికే 158 గులియన్ బారే సిండ్రోమ్ కేసులు నమోదయ్యాయి. అక్కడ 3 చనిపోయారు కూడా. అయితే సకాలంలో వైద్యం అందితే ముప్పు ఉండదని చెప్తున్నారు డాక్టర్లు. వైద్యం తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించినా ఆలస్యం జరిగితే అనర్థం తప్పదంటున్నారు నిపుణులు. వ్యాధి సోకిన తొలి దశలోనే ఆసుపత్రిలో చేరితే 4 వారాల్లో కోలుకునే ఛాన్స్ ఉంటుంది. వ్యాధి ముదిరితే కోలుకోవడానికి దాదాపు 6 నెలలు పట్టొచ్చు. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా బలహీన రోగనిరోధక శక్తి కలిగి ఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారిన పడే అవకాశాలుంటాయని వైద్యులు చెప్తున్నారు. బయట తినడం మానుకోవాలని సూచించారు. కలుషితమైన ఆహారం, నీటి వల్ల కలిగే గ్యాస్ట్రో ఎంటరిటిస్
గులియన్ బారే సిండ్రోమ్కు కారణమని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో జనం బయట తినడం మానుకోవాలని, ఆహారం, నీటి భద్రత గురించి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.